రోజులాగానే లేటెస్ట్ టెక్ న్యూస్ తోటి టెక్ న్యూస్ ఎపిసోడ్ 619తో మేము ముందుకు వచ్చేసాను. ఈరోజు కూడా చాలా ఇంట్రెస్టింగ్ అండ్ బ్లాస్టింగ్ న్యూస్ అయితే ఉన్నాయి. న్యూస్లోకి వెళ్ళబోయే ముందల ఈరోజు ప్రశ్న. సో రియల్మీ 8 Pro 8కి సంబంధించినటువంటి ప్రీ బుకింగ్స్ అయితే ఈరోజు స్టార్ట్ అయిపోయినాయి. సో రియల్మీ 8 సిరీస్లో కూడా మనకి AMOLED డిస్ప్లే అని అయితే కన్ఫర్మ్ అయిపోయింది. సో ఇప్పుడున్నటువంటి డీటెయిల్స్ ప్రకారంగా మీరు బేస్ వేరియంట్ ప్రైస్ ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు లెట్ మీ నో. కమ్యూనిటీ ట్యాబ్లో ఉన్నటువంటి లింక్ని క్లిక్ చేసి ఓట్ చేయండి. అండ్ దీనికి సంబంధించిన రిజల్ట్ని రేపటి టెక్ న్యూస్లో చూసేద్దాం. మొదటి న్యూస్ వచ్చేప్పుడు మనకు పోకో నుంచే స్టార్ట్ చేద్దాం. పోకో ఎట్టకేలకి ఈరోజు అఫీషియల్గా రివీల్ చేయడం జరిగింది. పోకో X3 Proకి సంబంధించినటువంటి లాంచ్ డేట్ స్టిల్ ఇంకా వీళ్ళైతే సస్పెన్స్లో పెట్టారు. X3ని తెస్తారా, X3 ఆల్రెడీ లాంచ్ అయిపోయింది, X3 Proని తెస్తారా లేదా F3ని తెస్తారా అనే దాని గురించి. సో మోస్ట్లీ ఇప్పటిదాకా ఉన్నటువంటి రూమర్ న్యూస్ ప్రకారం ఇది పోకో X3 Proనే అయ్యేటువంటి అవకాశం ఉంది. క్వాల్కమ్ స్నాప్డ్రాగన్కి సంబంధించినటువంటి 855+ ఆర్ లేదన్నట్లయితే కనుక 860 ప్రాసెసర్తో విచ్ కమ్స్ విత్ బేస్ వేరియంట్ 6GB ఆఫ్ ర్యామ్, అలాగే 120 హెర్ట్జ్కి సంబంధించినటువంటి రిఫ్రెష్ రేట్ కూడా ఇందులో మనం చూసేటువంటి అవకాశం ఉంది. సో ఒక స్ట్రాంగ్ రూమర్ ప్రకారం IPS LCD అని వస్తుంది, కానీ దీంట్లో AMOLED తెస్తే మాత్రం ఇది బిగ్ బూమ్ ఇన్ ద మార్కెట్ అనే నా అభిప్రాయం. పోకో గురించి నేను మీకు స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు. మంచి వాల్యూ ఫర్ మనీ ప్రొడక్ట్స్ని అయితే తీసుకొస్తుంటారు. సో మోస్ట్లీ ఈసారి నేనైతే AMOLED గురించి అయితే వెయిట్ చేస్తున్నాను. ఒకవేళ AMOLED వచ్చిందంటే, ఇంతవరకు నేను ఆండ్రాయిడ్కి స్విచ్ కాలేదు, ఖచ్చితంగా నేనైతే స్విచ్ అవుతాను. ఇకపోతే దీంట్లో మనకి 33 వాట్స్కి సంబంధించినటువంటి ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ, అలాగే మీరు 5000 లేదా 6000 mAh ఆఫ్ ద బ్యాటరీని కూడా ఇందులో ఎక్స్పెక్ట్ చేసేటువంటి అవకాశం ఉంది. ఇప్పటిదాకా రూమర్ ప్రకారం 5020 mAh బ్యాటరీ దాకా మన ముందుకు వచ్చేటువంటి అవకాశం ఉందంట. ఎనీవే వెయిట్ ఫర్ ద బెస్ట్. అండ్ దీని లాంచ్ డేట్ వచ్చేటప్పటికే మనం ఇంతకుముందు ప్రీవియస్లీ ఏదైతే రూమర్ ద్వారా వచ్చిందో సేమ్ 30th మార్చ్ మేబీ మధ్యాహ్నం 12 లేదా 12:30కి అఫీషియల్గా వీళ్ళు రివీల్ చేసేటువంటి అవకాశం ఉంది. నెక్స్ట్ వచ్చేప్పుడు మనకు రియల్మీ నుంచి రియల్మీ 8 Proకి సంబంధించినటువంటి అఫీషియల్ లాంచ్ డేట్ని ఈరోజు కంపెనీ కన్ఫర్మ్ చేయడం అయితే జరిగింది. సో వీటన్నిటిని రేపు 24వ తారీఖు మధ్యాహ్నం కాకుండా ఈసారి వీళ్ళు కొత్తగా నైట్ 7:30కి అఫీషియల్గా ఈవెంట్ని అయితే ప్లాన్ చేశారు. సో ఇప్పటిదాకా ఉన్నటువంటి న్యూస్ ప్రకారం 8లో మనం AMOLED డిస్ప్లేని చూడొచ్చు. అఫ్కోర్స్ 8 Proలో కూడా మనకి AMOLED డిస్ప్లేనే, కాకపోతే ఇక్కడ రిఫ్రెష్ రేట్ కొంచెం బెటర్గా ఉండేటువంటి అవకాశం ఉందని చెప్పి ఒక స్ట్రాంగ్ రూమర్ అయితే వస్తుంది, విచ్ కమ్స్ విత్ 108 మెగాపిక్సెల్. అలాగే మీకు 8 వచ్చేటప్పటికే మేబీ 48 తెస్తారా 64 మెగాపిక్సెల్ తెస్తారా అనేది మాత్రం స్టిల్ యాజ్ ఆఫ్ నౌ అయితే ఇంకా క్వశ్చన్ మార్కే. మోస్ట్లీ నా ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం దీంట్లో మనకి మేబీ 64 మెగాపిక్సెల్ తెస్తే ఒక బ్రేక్ త్రూ అయిద్దని నా అభిప్రాయం. సో చూద్దాం మరి వీళ్ళేం చేస్తారు. అండ్ ఇన్ఫ్యాక్ట్ దీనికి సంబంధించినటువంటి అఫీషియల్ ఇండియాలో బ్లైండ్ బుకింగ్స్ కూడా ఓపెన్ అయింది ఫ్లిప్కార్ట్ ద్వారా మధ్యాహ్నం 12 గంటలకి. అంటే మనం ఒక 1000 రూపీస్ కట్ అయితే రిజర్వ్ చేసుకోవచ్చు. సో ఒకవేళ మనకు లాంచ్ అయిన తర్వాత ప్రైస్ నచ్చింది అన్నట్లయితే వీ కెన్ గో విత్ ద ప్రోడక్ట్. ఒకవేళ మీలో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నారో అన్నట్లయితే హ్యావ్ ఎ లుక్ ఆన్ దాట్. నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకు మోటోరోలా నుంచి మోటో G100 మొబైల్ ఫోన్ని అతి త్వరలో మన ముందుకు లాంచ్ చేయబోతున్న విషయం మనం గత కొద్ది కాలంగా చూస్తూనే ఉన్నాం. ఇక ఈరోజు అఫీషియల్గా దీనికి సంబంధించినటువంటి లాంచ్ డేట్ని మోటోరోలా కంపెనీ అనౌన్స్ చేయడం జరిగింది. సో దీని లాంచ్ కూడా మనకి రేపు 25వ తారీఖు మధ్యాహ్నం 12 గంటలకు ఉండేటువంటి అవకాశం ఉందంట. అండ్ ఇప్పటిదాకా ఉన్నటువంటి రూమర్ న్యూస్ ప్రకారం మోటో ఎడ్జ్ ఉంది చూసారా, సో దాన్నే వీళ్ళు మోటో G100 పేరు మీద తీసుకొస్తున్నారు అనేటువంటి ఒక రూమర్ కూడా వస్తుంది. మేబీ అయ్యే అవకాశం కూడా ఉంది. సో ఎందుకంటే దీంట్లో కూడా మనకి క్వాల్కమ్ స్నాప్డ్రాగన్కి సంబంధించినటువంటి 870 ప్రాసెసరే మనం చూసేటువంటి అవకాశం ఉందంట, విచ్ కమ్స్ విత్ 6.7 ఇంచెస్కి సంబంధించినటువంటి ఫుల్ HD ప్లస్ IPS డిస్ప్లే 64+16+2 వేర్ ఫ్రంట్ వచ్చేటప్పటికే వీళ్ళు డ్యూయల్ కెమెరాస్, అది కూడా 16+8 మెగాపిక్సెల్ అయితే మన ముందు తీసుకొని రాబోతున్నారు. 5000 mAh ఆఫ్ ద బ్యాటరీతో పాటు Android 11 అవుట్ ఆఫ్ ద బాక్స్ మన ముందుకు వచ్చేటువంటి అవకాశం ఉంది. సో ప్రీవియస్లీ మనకి లాస్ట్ మంత్లో అనుకుంటా దీనికి సంబంధించిన Geekbench స్కోర్స్ కూడా మనకు బయటకు వచ్చినాయి. సో ఇది సింగిల్ కోర్లో వచ్చేటప్పటికే 957, అలాగే మల్టీ కోర్లో వచ్చేటప్పటికే 2815గా మనకు స్కోర్ చేయడం మరొక విశేషం. ఎనీవే ఆల్ ద వెరీ బెస్ట్. మోటోరోలా మరి దీన్ని ఇండియాలో లాంచ్ చేసినా కేవలం యూరప్ అనేది మాత్రం యాజ్ ఆఫ్ నౌ అయితే ఇంకా క్వశ్చన్ మార్కే. రఫ్గా వీళ్ళు లాంచ్ చేసిన ప్రైజెస్ అంటే అరౌండ్ ప్రీవియస్లీ ఉన్నటువంటి ఎడ్జెస్తో కంపేర్ చేశారంటే సుమారుగా 22-23 వేల రూపాయల మధ్యలో ఇవి వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. ఆల్ ద వెరీ బెస్ట్. నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకు OnePlus నుంచి OnePlus Nordకి సంబంధించినటువంటి మరొక సెక్యూరిటీ ప్యాచ్ని అఫీషియల్గా ఈరోజు కంపెనీ రోల్అవుట్ చేయడం జరిగింది. ప్రీవియస్లీ మీకు గుర్తుందా, 2 రోజుల బ్యాక్ వీళ్ళు Android 11 అయితే రోల్అవుట్ చేశారు. బట్ డ్యూ టు కాజ్ ఆఫ్ సమ్ బగ్స్ వల్ల, అంటే కొంతమందికి బ్యాటరీ ఫాస్ట్గా డ్రైన్ అవుతుంది, బూట్ లోగో దగ్గర స్ట్రక్ అవుతుంది, అలాగే కెమెరా యాప్ ఓపెన్ కావట్లేదని చాలామంది రిపోర్ట్ అయితే చేశారు. సో ఇమీడియట్గా కంపెనీ అయితే దీన్ని రోల్ బ్యాక్ చేయడం జరిగింది. సో ఈరోజు అఫీషియల్గా 11.1.1.1 అనేటువంటి వర్షన్తో అఫీషియల్గా వీళ్ళు రోల్అవుట్ చేయడం జరిగింది. ఒకవేళ OnePlus యూజర్స్ ఉన్నారు అన్నట్లయితే ప్రీవియస్లీ అప్డేట్ చేసుకున్నా కానీ ఈ అప్డేట్లో కూడా మళ్ళీ తిరిగి ఒకసారి రోల్అవుట్ చేసుకోగలరు. సో దాట్ మీకు ఇంతకుముందు ఉన్నటువంటి బగ్స్ అన్నీ కూడా క్లియర్ అయ్యేటువంటి అవకాశం ఉంది. నాట్ యూజర్స్
టేక్ కేర్. నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి యాపిల్ నుంచి iPhone 13కి సంబంధించినటువంటి మరొక న్యూస్ ఈరోజు మనకు బయటకు రావడం అయితే జరిగింది. సో ఈసారి ఖచ్చితంగా మనం దీంట్లో అండర్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ని అయితే చూడబోతున్నామంట. అండ్ ప్యారలల్గా మీరు చూసారన్నట్లయితే ఈసారి దీంట్లో ఎక్కువ కెపాసిటీ ఉండేటువంటి బ్యాటరీ కాకుండా ఎక్కువ లాంగ్ లైఫ్ ఉండేటువంటి బ్యాటరీని అయితే తీసుకొని రాబోతున్నారంట. ప్రీవియస్లీ మనందరికీ తెలిసిన యాపిల్ ఒక సర్టిఫికేషన్ మీద అంటే ఒక పేటెంట్ అయితే గెలుచుకుంది. సో దీంట్లో మనకి వీళ్ళు మరొక నానో కోటింగ్ ద్వారా బ్యాటరీ యొక్క బ్యాకప్ని మరింత బెటర్గా మన ముందుకు తీసుకొచ్చేటువంటి అవకాశం ఉందంట. సో చూద్దాం మరి వీళ్ళు ఏం చేస్తారు. నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి జపాన్ నుంచి, ఇండియా కాదు ఆల్మోస్ట్ ప్రతి కంట్రీ కూడా ఎలక్ట్రానిక్ వెహికల్స్ గురించి అందరూ ఎదురు చూస్తుంటే జపాన్ వీళ్ళందరికీ విరుద్ధంగా ఎలక్ట్రానిక్ వెహికల్స్ మాకు వద్దు, ఇప్పుడే వద్దు, 2030 లేదా 2035 కల్లా మేము ఎలక్ట్రానిక్ వెహికల్స్ తెచ్చుకునేటువంటి అవకాశం ఉందని చెప్పడం జరిగింది. సో దీనికి వీళ్ళైతే 2 రీజన్స్ చెప్పారు. మొదటిగా వచ్చేటప్పటికే వీళ్ళకి సంబంధించినటువంటి ట్రెడిషనల్ మోటార్ కైండ్ ఆఫ్ కార్ టెక్నాలజీ ఉంటుంది చూసారా, సో ఇవన్నీ ల్యాబ్స్ అయ్యేటువంటి అవకాశం ఉంది. సో అందుకోసం మేము వీటిని ఎంకరేజ్ చేయట్లేదు అని చెప్పి ఒకటి. నెంబర్ 2 వచ్చేటప్పటికే ఆల్రెడీ వీళ్ళ దగ్గర ఉన్నటువంటి కార్స్ ఏవైతే ఉన్నాయో సో రెగ్యులర్గా కంపేర్ టు అదర్ కంట్రీస్ కన్నా కానీ బెటర్గా పెర్ఫామ్ చేస్తూ ఉంటాయంట. అంటే లైక్ స్మార్ట్, అంటే మన ఇండియా లేదా ఏదైనా కంట్రీస్లో ఉన్నంత పొల్యూషన్ అయితే ఇవి జనరేట్ చేయవు, ఇవి వాటికన్నా తక్కువగానే జనరేట్ చేస్తాయి. ఎందుకంటే దీంట్లో ఉన్నటువంటి స్మార్ట్ హైబ్రిడ్ టెక్నాలజీ వల్ల. సో ఆల్మోస్ట్ మా సేవింగ్స్ కూడా అలాగే ఉంటాయి. అండ్ ఎట్ ద సేమ్ టైం అంటే మైలేజ్ రావడంతో పాటు మళ్ళీ తిరిగి ఈ ఇండస్ట్రీని ఎందుకు అనవసరంగా నాశనం చేయాలి అన్న ఉద్దేశంతో వీళ్ళైతే స్టిక్ అయి ఉన్నారంట. మోస్ట్లీ 2030 అండ్ 2035 కల్లా మన ముందుకి జపాన్లో వీళ్ళు ఎలక్ట్రానిక్ వెహికల్స్ తీసుకొచ్చేటువంటి అవకాశం ఉందంట. నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి స్కైప్ దగ్గర నుంచి స్కైప్ ఈరోజు అఫీషియల్గా ఒక అప్డేట్ని వాళ్ళ ఆపరేటింగ్ సిస్టంలో అలాగే వాళ్ళ యాప్లో మన ముందు తీసుకొని రావడం జరిగింది. సో ఇప్పుడు మెజారిటీ ఆఫ్ ద పీపుల్ అంతా కూడా వర్క్ ఫ్రమ్ హోమే. సో ఇంట్లో ఉండేటువంటి డిస్టర్బెన్సెస్ లేదా సో ఫ్యాన్ నాయిసెస్ లేదా కూలర్ నాయిసెస్ ఇవన్నీ కూడా వస్తుంటాయి కదా, సో వాటిని దృష్టిలో పెట్టుకొని వీళ్ళు ఒక అప్డేట్ని అయితే రోల్అవుట్ చేశారు. సో దీని సహాయంతో డైరెక్ట్గా మీకు యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్గా ఇది మోడ్ యాక్టివేట్ అవ్వడం అయితే జరుగుతుందంట. ప్రస్తుతం వచ్చినప్పటికీ వీళ్ళు విండోస్కి సంబంధించినటువంటి యాప్లోను అండ్ అట్ ద సేమ్ టైం క్రోమోనియం బ్రౌజర్స్ ఉంటాయి చూసారా, సో వీటిల్లో కూడా వీళ్ళు అఫీషియల్గా ఈ అప్డేట్ని అయితే రోల్అవుట్ చేయడం జరిగింది. ఒకవేళ ఎవరైనా స్కైప్లో ఈ వర్షన్స్ యూస్ చేస్తున్నారు అంటే సింప్లీ డూ హ్యావ్ ఎ లుక్ ఆన్ దాట్. నెక్స్ట్ వచ్చేటప్పుడు మన గూగుల్ దగ్గర నుంచి గూగుల్ పిక్సెల్ 5a మొబైల్ ఫోన్ అతి త్వరలో మన ముందుకు రాబోతున్న విషయం మీ అందరికీ తెలిసిందే. ఇకపోతే ఈరోజు అఫీషియల్గా ఇండియన్ BIS సర్టిఫికేషన్స్లో ఈ మోడల్ అయితే మనకు కనపడ్డది. సో మోస్ట్లీ అతి త్వరలోనే దీన్ని మన ఇండియాలో మనం ఎక్స్పెక్ట్ చేసేటువంటి అవకాశం ఉంది. సో ఈ గూగుల్ పిక్సెల్ 5a ఫోన్స్ ఏవైతే ఉన్నాయో మనకి బడ్జెట్లో అయితే రావు, సుమారుగా 30,000-35,000 రూపీస్ దాకా బడ్జెట్లో వచ్చేటువంటి అవకాశం ఉంది. సో హోప్ ఫర్ ద బెస్ట్. ఈరోజు అయితే అఫీషియల్గా ఇది BIS సర్టిఫికేషన్స్లో కనిపించింది. నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకు OnePlus నుంచి OnePlus వాచ్ మీ అందరికీ తెలిసిన అతి త్వరలో రాబోతుంది. సో దీనికి సంబంధించి మరొక రెండర్ ఇమేజ్ ఈరోజు మనకు బయటకు రావడం అయితే జరిగింది. సో ఇది వచ్చినప్పటికీ వేరే ఆపరేటింగ్ సిస్టమ్తో వస్తుందా రాదా అనేది మాత్రం స్టిల్ యాజ్ ఆఫ్ నో అయితే ఇంకా క్వశ్చన్ మార్కే. కానీ దీనికి సంబంధించినటువంటి వాచ్ ఫేసెస్ ఏవైతే ఉన్నాయో వీటిని ఈరోజు కంపెనీ కన్ఫర్మ్ చేయడం జరిగింది. ప్యారల్గా ఇది వచ్చేటప్పటికి OnePlus 9 సిరీస్ రేపు 23వ తారీఖు లాంచ్ అవుతుంది కదా, దాంతోపాటే ప్యారల్గా మనకు లాంచ్ అయ్యేటువంటి అవకాశం ఉందంట. ఈవెన్ దీంట్లో స్పెషల్ ఎడిషన్ సిరీస్ కింద వీళ్ళు సైబర్ పంక్ ఎడిషన్ని కూడా మన ముందు తీసుకొచ్చేటువంటి అవకాశం ఉందంట. సో ఎనీవే ఇది ఒక గుడ్ మూవ్, చూద్దాం, హోప్ ఫర్ ద బెస్ట్. నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి రియల్మీ నుంచి Realme X7 సిరీస్ మొన్ననే మనకు లాంచ్ చేశారు. X9 సిరీస్ కూడా అతి త్వరలో మన ముందుకు రాబోతున్నాయి. ఈరోజు అఫీషియల్గా X9 ప్రోకి సంబంధించినటువంటి ఆల్మోస్ట్ కన్ఫర్మ్డ్ స్పెక్స్ ఏవైతే ఉన్నాయో ఈరోజు మనకు బయటకు రావడం జరిగింది. సో మొన్న ఫ్రైడే అనుకుంటా, ఫ్రైడేనో సాటర్డేనో దీనికి సంబంధించినటువంటి టీనా లిస్టింగ్లో అయితే మనకు ఫోన్ కనపడ్డది. సో దాని కంటిన్యూషన్గా ఇవి మనకు బయటపడడం జరిగింది. సో దీని మోడల్ నెంబర్ వచ్చేటప్పటికి RMX 3116, అలాగే మీడియాటెక్ డైమెన్సిటీకి సంబంధించినటువంటి 1200 SoC చిప్సెట్ తోటి 6.55 ఇంచెస్కి సంబంధించినటువంటి ఫుల్ HD ప్లస్ సూపర్ AMOLED, అది కూడా కర్వ్ డిస్ప్లేతో మనకి ఇది రావటం మరొక విశేషం. విచ్ కమ్స్ విత్ 90 Hz రిఫ్రెష్ రేట్, అలాగే 65 వాట్స్కి సంబంధించినటువంటి ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ కూడా ఇది సపోర్ట్ చేయటం మరొక విశేషం అని చెప్పుకోవచ్చు. సో ఈసారి నాకు తెలిసి ఈ ప్రీమియం సెగ్మెంట్ ఇప్పుడైతే X7 Pro 30,000 రూపాయల దాకా తీసుకొచ్చారు కాబట్టి ఇది 35,000-38,000 రూపాయల దాకా మార్క్ని టచ్ అయ్యే అవకాశం ఉందని నేను అనుకుంటున్నాను. చూద్దాం మరి వీళ్ళు ఏం చేస్తారో. ఇక ఫైనల్గా ఈ టెక్నికల్ అప్డేట్స్ మనకి ఆసోస్ దగ్గర నుంచి ఆసోస్ జెన్ఫోన్ 7 సిరీస్ లాస్ట్ ఇయర్ లాంచ్ చేశారు. చాలా గ్యాప్ తర్వాత మళ్ళీ ఆసోస్ జెన్ఫోన్ సిరీస్లో మనకి 8 సిరీస్ వస్తున్నాయి. సో దీంట్లో ఈసారి మనకి 2 మొబైల్ ఫోన్స్ ఉండేటువంటి అవకాశం ఉంది, 8 and 8 Pro. ఈ రెండింటికి సంబంధించినటువంటి కోడ్ నేమ్స్ కూడా ఈరోజు మనకు బయటకు రావడం అయితే జరిగింది. సో దీంట్లో మనకి ప్రైమరీ అంటే 8 Pro వచ్చేటప్పటికే మనకి స్టాండర్డ్ 64 మెగాపిక్సెల్ వేర్, ఫ్రంట్ వచ్చేటప్పటికి 24 మెగాపిక్సెల్ కెమెరాని తీసుకొచ్చేటువంటి అవకాశం ఉందంట. అలాగే 8లో మీరు చూసారంటే ఇక్కడ కూడా మీకు 64 మెగాపిక్సెల్ కెమెరాని మనం చూడటంతో పాటు రెండింటికి పెద్ద తేడా ఉండదు. స్క్రీన్ రిఫ్రెష్ రేట్ అలాగే క్వాల్కమ్ స్నాప్డ్రాగన్కి సంబంధించినటువంటి 888 ప్రాసెసర్నే రెండిట్లో కూడా యూస్ చేసేటువంటి అవకాశం ఉందంట. సో చూద్దాం మరి వీటిలో వీళ్ళు ఏం ఇంప్రూవ్మెంట్ చేస్తారు అండ్ ప్యారల్గా దీన్ని ఇండియాలో కూడా త్వరలో లాంచ్ చేస్తారా చేయరా అనే దాని గురించి
అండ్ ఇప్పటిదాకా ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని చూసారంటే దీంట్లో IMX686 సెన్సార్స్ని యూస్ చేస్తున్నారంట. సో వీళ్ళు 64 మెగాపిక్సెల్ సెన్సార్స్ ప్రోలో యూస్ చేసేటువంటి అవకాశం ఉంది. మరొక సెన్సార్ వచ్చేటప్పటికి 663గా మన ముందుకైతే తీసుకొని రాబోతున్నారు. సో 686 అంటే ఇవి ఓల్డ్ సెన్సార్స్ అయిపోయిన అట్లీస్ట్ వీళ్ళు అప్గ్రేడ్ అయితే బాగుండేదని అనిపించింది. అండ్ కూడా అవుట్ ఆఫ్ ద బాక్స్ మనకి Android 11 ఆపరేటింగ్ సిస్టమ్తో బూట్ అయ్యేటువంటి అవకాశం ఉందంట. సో ఇవి ఫ్రెండ్స్ యాజ్ ఆఫ్ ఇప్పటిదాకా ఉన్నటువంటి లేటెస్ట్ హ్యాపెనింగ్ అండ్ ట్రెండింగ్ టెక్ న్యూస్ అయితే. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, అలాగే దీన్ని మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేసుకోండి. అండ్ మీరు కనుక మన ఛానల్ని మొట్టమొదటిసారిగా చూస్తున్నారంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. ఎందుకంటే మీ అందరి కోసం ఇలాంటి లేటెస్ట్ గ్యాడ్జెట్స్ సంబంధించినటువంటి అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్తో పాటు వాటి అన్బాక్సింగ్స్ అండ్ ఫుల్ రివ్యూస్ తెలుగులో తీసుకొని రావడం జరుగుతుంది. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఈజ్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.